వినుకొండలో జరిగిన హత్య ఏదైతే ఉందో నిజంగా చాలా దారుణం, చాలా బాధాకరం. అటువంటివి మళ్ళీ జరగకూడదని ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతో ఖండిస్తాం. కానీ ఎక్కడ హత్య జరిగినా, ఎక్కడ శవం కనిపించినా దాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకునే విధానం నిజంగా చాలా నీచం. శవం కనిపిస్తే రాబందులు ఎలా వాలుతాయో అలాగ శవ రాజకీయాలు చేయడానికి వైసీపీ నాయకులు అక్కడ వాలడాన్ని, అక్కడ ఆ పరిస్థితుల్ని తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం నిజంగా రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చీదరించుకుంటున్నారు. అంటే ఇదివరకు ఒక యాడ్ వచ్చేది, వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్ విల్ ఫాలోస్ యూ అని. అలాగా శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ బాలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయన ప్రవర్తన చాలా విచిత్రంగా, వింతగా అనిపిస్తుంది. మొన్న వెళ్ళారు, బాధితులను పరామర్శించారు. న్యాయం జరగాలి, న్యాయం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, అది ఓకే. అంతేగాని ఇక్కడ ఒక హత్య జరిగింది, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలి, అక్కడ ఒక దొమ్మి జరిగింది, రాష్ట్రపతి పరిపాలన కావాలి, అక్కడ ఒక దొంగతనం జరిగింది, రాష్ట్రపతి పరిపాలన కావాలి. ఏంటిది? నాకేదో ఒకటి గుర్తొస్తుంది. ఈయన నవరత్నాలేమో కానీ మన ఏపీకి దొరికిన జాతిరత్నం జగన్మోహన్ రెడ్డి గారు. జాతిరత్నం మూవీలో అంటారు, బెయిల్ అంట సార్, ఇచ్చేయండి ఇచ్చేయండి అని. అలాగా రాష్ట్రపతి పాలన ఇచ్చేయండి ఇచ్చేయండి అంటున్నారు. అసలు వెళ్ళిన సందర్భం ఏంటి, మాట్లాడే మాటలు ఏంటి, ఏమన్నా అర్థం ఉందా? విలేకరులు అడుగుతున్నారు, మధ్యలో ఏదో మాట్లాడితే నా ఫ్లో మిస్ అయింది అంటున్నారు. అంటే ఒక బాధితుడిని పరామర్శించడానికి, ఆ ఘటన గురించి మాట్లాడడానికి మీరు బట్టి పట్టుకుని రావాలా? మీ ఫ్లో మిస్ అయిపోతే మర్చిపోతారా? వెళ్ళిన పరిస్థితులు ఏంటి, అక్కడ మీరు డిమాండ్ చేసేదేంటి? ఢిల్లీ వెళ్ళి దీక్షలు చేస్తారా? మీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని తీసుకుని వెళ్ళి ఢిల్లీలో దీక్ష చేస్తారా? ఎవరిని తీసుకెళ్తారు సార్? ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని డిమాండ్ చేస్తారా ఢిల్లీలో? అసలు కొంచెమన్నా మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ పరిపాలనలో అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని, 15 ఏళ్ళ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ రోజు మీరేం స్పందించలేదు. మీ తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలో కూతవేటి దూరంలో ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం జరిగితే మీరు తమరు బయటకు రాలేదు. రాష్ట్రంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని రాష్ట్రం అంతా ఊరేగారు తమరు. శివశ్రీ అనే వాలంటీరు అన్నయ్యని చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర ఆటోలో తీసుకొచ్చి పడేస్తే తమ ప్రభుత్వంలో ఏం స్పందించలేదు. మరి ఆ రోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టించాలనే ఆలోచన రాలేదా తమరికి? గుక్కెడు మంచినీళ్ళు అడిగిన పాపాన్ని ట్రాక్టర్తో చంపేశారు. అలాగే ఇళ్ల పట్ట అడిగిందన్న కోపంతో గాజువాకలో ఒక వృద్ధ మహిళని ట్రాక్టర్తో గుద్దించి చంపేశారు. ఎన్ని సంఘటనలు! మద్యం మత్తులో ఎంతమంది చనిపోయారు, కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఉన్నప్పుడు గుర్తు రాలేదా? శవ రాజకీయాలు ఆపండి దయచేసి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీ పరిపాలన నచ్చక 11 సీట్లకు పరిమితం చేశారు. దయచేసి ఒక హూందాయిన ఎమ్మెల్యేగా కనీసం వ్యవహరించండి. దయచేసి ఈ శవ రాజకీయాలు మానేయండి. జై జనసేన, జై హింద్.